ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో అందరూ 90 డేస్ డైలీ లాగ్ సిరీస్ 180 డేస్ డైలీ లాగ్ సిరీస్ అని అందరు స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడే నాకు ఇలా స్టార్ట్ చేస్తే బాగుంటది కదా, ఇలా ఒక ఛాలెంజ్ ఇచ్చుకొని 100 డేస్ కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. నాకు లేదే కన్సిస్టెన్సీ, దాన్ని ఓవర్కమ్ చేయాలని ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. 100 డేస్ సిరీస్ లో ఈరోజు డే 1. మార్నింగ్ లేచి పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి వచ్చాను. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అయిపోయే వరకు రోజు ఇక్కడే క్రికెట్ ఆడతాము. ఆడుతున్నప్పుడు మధ్యలో వర్షం ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. వచ్చిన వర్షం పడుతుందా అంటే కొద్దిసేపు పడుతుంది, ఆగుతుంది. వర్షం తగ్గిపోయాక మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆడి బాగా అలసిపోయి జ్యూస్ తాగదామని ఎక్స్ట్రా బ్రేక్స్ వెళ్ళాను. జ్యూస్ తాగేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంట్లోకి వచ్చే ప్రెస్ తీసుకొని కోర్టులో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందంటే అక్కడ చూద్దామని వెళ్ళాను. బ్యాటింగ్ ఆడుతున్న శివన్ అయితే మామూలుగా కొట్టట్లేదు. 11 balls లో 39 runs ఏమో కొట్టాడు. రాకేష్ అన్న బౌలింగ్ వేయడానికి వచ్చి 3 overs లో 10 runs మాత్రం ఇచ్చాడు. 5 wickets తీసాడు. మ్యాచ్ బ్యాటింగ్ ఆడే వాళ్ళ సైడ్ నుంచి బౌలింగ్ వేసే వాళ్ళ సైడ్ కి తీసుకొచ్చేసాడు. ఇక్కడ నుంచి టిఫిన్ తిందామని ఏపైకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ గీ పొడి దోశ, సెట్టు దోశ విత్ చికెన్ కర్రీ చాలా బాగుంటుందంటే అవే ఆర్డర్ ఇచ్చాం. అవి తిన్నాక పాయా ఆర్డర్ చేసాం. పాయాలోకి సెట్టు దోశ తింటే ఎలా ఉంటుందో చూద్దామని ఇంకో 3 ప్లేట్లు సెట్టు దోశ ఆర్డర్ చేసాం. టేస్ట్ అయితే బాగుంది. మొత్తం తినేసి ఇంకా బిల్ ఎంతో చూస్తే 1300 అయింది. ఇంకా బిల్ పే చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇక నేను ఇంటికి వచ్చి పడుకునేసా. నా డే 1 అయితే ఇలా కంప్లీట్ అయింది. డే 2 తో మళ్ళీ కలుద్దాం.